గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, అలాగే ప్రభువా నాయన ఈ సమయంలో వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరి ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ మమ్మల్ని ప్రభువా నాయన దర్శిస్తున్నారు ప్రభువా. వాక్యం ద్వారా ప్రభువా ఆదరిస్తున్నారు, పోషిస్తున్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా నాయన ఈ సమయంలో ప్రభు వాక్యాన్ని ధ్యానించిన ఇంటుండగా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. కేవలం మీ స్వరం వినడానికి సహాయం దయచేయండి. మనుషుల మాటల వలన ప్రభు మాకేమీ ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. అలాగే ప్రభు మీరేమైంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి ప్రభు, విశ్వాస్యతను బట్టి ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి ప్రభు, మీ యొక్క పరిపాలనను బట్టి, న్యాయమైన మీ తీర్పులను బట్టి ప్రభు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభు నాయన మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభు నాయన. ప్రభు విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మాల్కమ్ మగ్రిడ్జ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన జర్నలిస్ట్ గా పనిచేస్తా, అంటే ఈ యొక్క కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి కదా, అంటే మంత్లీలు, నెలవారీ పత్రికలు, లేకపోతే వారం వారం వచ్చే పత్రికలు, ఇలాంటి వాటికి ఆయన జర్నలిస్ట్ గా ఆర్టికల్స్ అవి ప్రజెంట్ చేస్తారు. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా ఉన్న మ్యాగజైన్స్ కి పనిచేస్తారు. ఆయన పలు పలు దేశాలు కూడా తిరుగుతారు ఆ వృత్తి మీద. అయితే ఆయన దేవుణ్ణి నమ్ముకున్న ఆయన, విశ్వాసి, చాలా భక్తుడు. అలాగే క్రైస్తవ్యం మీద అనేక పుస్తకాలు రాసిన ఆయన. అయితే ఆయన ఒకసారి ఇండియాకి, భారతదేశానికి, ఆయన వృత్తిరీత్యా భారతదేశానికి వచ్చి ఆయన ఒక హోటల్లో బస చేశారు. అయితే అక్కడ ఉంటున్నప్పుడు ఆయన కొంచెం మేబీ అంటే మధ్యాహ్నం ఆ సమయంలో ఆయన కొంచెం బయటకు చూస్తా ఉంటే ఒక దూరంగా ఒక కొలను ఉంది. అంటే స్ట్రీమ్ వెళ్తా ఉంది, అంటే వాటర్ ప్రవహిస్తా ఉంది, ఒక కాలువ లాగా. వాటర్ బాగుంది, వెళ్ళి అక్కడ స్నానం చేసి సేద తీరచ్చు అని అనుకున్నాడు. అనుకొని అలా చూస్తా ఉన్నాడు. చూస్తుంటే దూరంగా ఒక స్త్రీ, ఒక ఆమె అక్కడ కనిపిస్తుంది. అయితే ఈయన అలాగే స్నానం చేయడానికి అలాగే వెళ్తే అక్కడ దూరంగా ఆమె కనిపిస్తా ఉంది. ఈయనకి ఆలోచన వచ్చింది ఏంటంటే, ఎవరు లేరు చుట్టుపక్కల, ఆమె ఒక్కరితే ఉంది, నేనే ఉన్నాను, ఆ ఇండియన్ లేడీ కాబట్టి మనం ఏం చేసినా మేము చేయలేదు అని చెప్పి ఆయనకి దురుద్దేశం కలిగి సరే అని అటువైపు నడుచుకుంటూ ఆమె వైపు వెళ్తా ఉన్నాడు.
దగ్గరికి వెళ్ళే దగ్గరికి వెళ్ళే కొలది ఆమె భయపడడం గమనించాడు. ఈయన స్లోగా అక్కడికి వెళ్ళేసరికి ఆమె ఒక కుష్ఠరోగి, కుష్ఠ వ్యాధితో ఉంది, ఆమె చేతులు అయి కనిపిస్తా ఉన్నాయి. అప్పుడు ఆయన ఇది ఒక బుక్ లో రాశారు. ఏంటంటే ఆ కుష్ఠ రోగం ఉన్నది ఆమెకు కాదు, నా హృదయానికి అని. అంటే మనిషి ఒక, ఆయన మళ్ళీ దేవుణ్ణి నమ్ముకున్న ఆయన, క్రైస్తవ్యం మీద పుస్తకాలు రాసిన ఆయన, చాలా అంటే మంచి మంచి ఆర్టికల్స్ రాసే, అంతర్జాతీయంగా పేరు పొందిన ఆయనే. కానీ చూడండి, మనిషి ఎవరు చూడట్లేదు లేకపోతే ఇలాగ అన్నప్పుడు ఆ క్యారెక్టర్ అన్నది ఎప్పుడు ఎట్లా మారిపోతుంది, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు అన్నది మనకు తెలీదు. సో దాన్ని బట్టి మనం ఈ యొక్క సాయంత్ర సమయంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇటువంటిదే. ఎందుకంటే ఇక్కడ కొలసీల సంఘానికి చెప్తున్నాడు, మీరు పూర్వం అటువంటి జీవితం జీవించారు. అంటే ఆ మా జారత్వము, అపవిత్రత, కామాతురత, ఇవన్నీ, గ్రీడ్, దురాశ, అలాగే ధనాపేక్ష, ఇవన్నీ ముఖ్యంగా. అంటే ఇవన్నీ చూస్తే 2 కేటగిరీల్లోకి మనం చూడొచ్చు. ఒకటి సెక్స్, ఇంకొకటి గ్రీడ్. అంటే కామ వాంఛ, అంటే శరీరానుసారమైనటువంటి ఒక ఆ శరీ జీ శరీరంలో నుంచి వచ్చేటటువంటి బుద్ధి, మనిషిలో నుండి వచ్చే ఒక బుద్ధి మనకు తెలుసు. చాలాసార్లు అంటే మనకు మనం ఆలోచించుకుంటే మనం ఇలాంటి వాళ్ళం కాదు, లేకపోతే మంచోళ్ళం అనిపిస్తుంది. ఆ విధంగా మనం మోసం చేసుకునే అవకాశం ఉంది. కానీ లోపల ఇటువంటి బుద్ధి ఉంది శరీరంలో. అది ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు బయటకు వచ్చేస్తుంది. సో చాలాసార్లు మనం అనుకుంటాం, న్యూస్ పేపర్లో వాటిలో చూసినప్పుడు చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేయడం, లేకపోతే వృద్ధుల మీద అఘాయిత్యం చేయడం, ఇలాగ రకరకాలుగా చైల్డ్ అబ్యూజ్. ఇది ఈ రోజుల్లో మనకి తెలియకపోవచ్చు, కానీ ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయింది చైల్డ్ అబ్యూజ్ అంటే చిన్న పిల్లల్నే పాపం, అంటే వాళ్ళకి ఏమి తెలియని వయసులో ఉన్న ఆ పిల్లల్ని, వాళ్ళని అత్యాచారం చేయడం. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అంటే మనం అనుకోవచ్చు, మనం క్రైస్తవులం కదా, మనకి ఇటువంటిది ఉండకూడదని. సర్వే ఏం చెప్తుందంటే, చాలా మంది పాస్టర్లు ఇది చాలా రోజుల క్రిందట జరిగినటువంటి సర్వేలోనే, చాలా సంవత్సరాల క్రిందట జరిగినటువంటి సర్వేలోనే 25% దైవజనులుగా చెప్పుకుంటున్న వాళ్ళు, సంఘ కాపురులుగా ఉంటున్న వాళ్ళే ఈ యొక్క ఇంటర్నెట్లో వాటిల్లో పోర్నోగ్రఫీ చూసేవాళ్ళు, లేకపోతే కామ వాంఛలతో ఉండేవాళ్ళు, దైవ సేవకులు అనబడేవాళ్ళు, లేకపోతే సంఘ కాపురులు అనబడేవాళ్ళు, ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అమ్మ ఇలాగా అలాగా అని మనకు అనిపించవచ్చు, కానీ అటువంటి స్వభావమే మనలో కూడా ఉంది. మనం కూడా అతీతులమేం కాదు. కాబట్టి ఇటువంటివన్నీ మనం న్యూస్ చదువుతున్నప్పుడు, లేకపోతే చైల్డ్ అబ్యూస్ పెరిగిపోతున్నప్పుడు మనకు తెలియకపోవచ్చు, నిజంగా అవేర్నెస్ లేకపోవచ్చు. ఈ రోజుల్లో చైల్డ్ అబ్యూస్ అన్నది ఎక్కువ జరుగుతుంది. అవేర్నెస్ తీసుకొస్తున్నారు అవన్నీ తెలుసుకోవాలని. ఎందుకంటే చిన్నపిల్లలకి తెలియదు. చాలా మంది అబ్యూస్కి గురైపోయిన వాళ్ళు ఉంటారు చిన్నతనంలో. దానివల్ల వాళ్ళ మానసిక స్వభావం మారిపోయి ఉంటుంది. ఇలాగ రకరకాలుగా క్రైస్తవులంగా మనం ఇటువంటి వాటిని అస్సలు స్పేర్ చేయకూడదు, అంటే టాలరేట్ చేయకూడదు. అసలు అంటే ఈ స్వభావాన్ని మీద మనం చాలా హార్ష్గా బిహేవ్ చేయాలి. అంటే చాలా రాడికల్గా బిహేవ్ చేయాలి. అంటే మనం దాన్ని అస్సలు ఏమాత్రం సహించే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దాని గురించి మనం చాలా కఠినంగా వ్యవహరించాలి. మనం అంటే ఎవరికి వాళ్ళే, ఎవరి పట్ల వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరించాలని వాక్యం చెప్తుంది. మీరు చూడండి 5వ వచనంలో మనం చూస్తే,
వాటన్నిటిని చంపివేయమని ఉంది. చంపివేయుడి అని ఉంది. చూడండి, అను జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అను ధనాపేక్షను చంపివేయుడి అని ఉంది. అంటే వాటిని అస్సలు స్పేర్ చేయకూడదు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇక్కడ కొంచెం మనం చూస్తే మనల్ని మనం చనిపోయిన వాళ్ళుగా కన్సిడర్ చేసుకోవాలని ఉంది. అంటే చనిపోయాం అన్నది మనం బిలీవ్ చేయాలి, నమ్మాలి. కానీ ఇక్కడ మన కొలసీలకు రాసిన పత్రికలో ఇప్పుడు మనం చూసిన వాటిల్లో వేరుగా ఉంది. అంటే చంపేయమని ఉంది డైరెక్ట్ గా. అటువంటిది అంటే ఎందుకంత హార్ష్ లాంగ్వేజ్ వాడారు అని అంటే, ఈ రెండు కూడా కన్సిడర్ చేయాలి. అంటే ఒక రోమీలకు రాసిన పత్రికలో ఆ వచనం మాత్రమే మనం తీసుకోవడం కాదు, కానీ బైబిల్ మొత్తం మనం ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు వారు కూడా ఇటువంటి రాడికల్ లాంగ్వేజ్ వాడారు. మీరు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు చదువుతారా? మత్తయి 5:29-30. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. చూడండి, అంటే ఇక్కడ లిటరల్ గా, అంటే యాజ్ ఇట్ ఈస్ గా మనం కన్ను తీసేయమని, చేయి తీసేయమని యేసు ప్రభు వారి ఉద్దేశం కాదు. కానీ పాపం అన్నది ఎంత భయంకరమైందో, దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది దాన్ని కంప్లీట్ గా కన్ను పోయినా పర్లేదు, బాడీ అంతా మిగతాదంతా సేవ్ అవుతుందని చెప్పడానికి. అంటే అంత జాగ్రత్తగా మనం ఉండాలన్నది, అంత ఎక్కువగా దాన్ని అసహించుకోవాలి పాపాన్ని అన్నది. దాన్ని ఎక్కువ అసలు కొంచెం కూడా స్పేర్ చేయకూడదు. స్పేర్ చేస్తే అది మనల్ని చంపేస్తుంది. మనం కానీ పాపాన్ని కానీ కొంచెం కానీ మనం అవకాశం ఇస్తే పాపానికి మన జీవితంలో, అది మనల్ని మొత్తం జీవితాన్ని నాశనం చేసి వదిలేస్తుంది. కాబట్టి అందుకనే బైబిల్ గ్రంథం ఇంత కఠినమైన మాటలతో, భాషతో చెప్తున్నారు. చూడండి, అందుకనే మీరు చూస్తే ఆది కాండంలో మనం చూసినప్పుడు యోసేపు ఆ యొక్క పొతీఫర్ వైఫ్ ద్వారా శోధనకు గురైనప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. వస్త్రం పోయినా పర్వాలేదు, వస్త్రము అంటే పై వస్త్రం పోయినా పర్వాలేదు, లేకపోతే లాగేసినా పర్వాలేదు అని వదిలేసి పారిపోయాడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటదని యోసేపు తెలుసు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరికి అంటే మనం కనిపించవచ్చు, పర్వాలేదులే, లేకపోతే ఇవన్నీ చాలా ఈజీగా తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో హోమోసెక్షువల్స్ ని స్పేర్ చేసే చర్చిలు, వాళ్ళని అటువంటి వాడి వైపు ఏం పర్వాలేదు అనుకునే వాళ్ళు, లేకపోతే జారత్వాన్ని పట్టించుకోకుండా ఇటువంటివన్నీ చాలా సింపుల్ గా వీక్నెస్ లాగా, అంటే చాలా చిన్న చిన్నవి లాగా అయిపోయినాయి ఈ చివరి దినాల్లో. భయంకరంగా ఉంది లోకం.
మనం కానీ మన కుటుంబాల్ని, మన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే, దేవుని వాక్యం చేత వాళ్ళని సంపూర్ణంగా నింపకపోతే, పరిశుద్ధాత్మ దేవుని చేత గాని వాళ్ళు నింపబడకపోతే, మన కుటుంబాలు, మన పిల్లలు కూడా దేవుని యొక్క మార్గంలో ఉండే అవకాశం లేదు. అంటే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా చాలా మనకు అర్థం కాకపోవచ్చు. ఇలా చూసి అలా చూసేలోపు సోషల్ మీడియా వాళ్ళు, ఇంటర్నెట్ వలన పిల్లలు భయంకరంగా చెడిపోతున్నారు. వాటికి కారణం ఇవే. ఈ శరీరంలో నుంచి వచ్చే ఈ భయంకరమైనటువంటి ఆలోచనలు, తలంపులు అవి. చూడండి, అసలు అంటే ఎలాగా మనం వీటిని చంపేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు కదా కార్యం చేయాలి. మనల్ని మనం ఎలా చంపుతాము అన్న ఆలోచన మనకు రావచ్చు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20-23 వరకు చదువుతారా? మార్కు సువార్త 7వ అధ్యాయం 20-23 వరకు. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. చూడండి, ఇవన్నీ లోపల నుంచే అంటే మా బేసిక్ గా వీటన్నిటి అంటే ఈ యొక్క వచనాలను మనం సారాంశం తీసుకుంటే, ఈ మనిషి ఆలోచన లెవెల్లోనే ఇది స్టార్ట్ అవుతుంది కదా. థాట్ లెవెల్లో ఇది స్టార్ట్ అవుతుంది. ఆలోచన లెవెల్ అక్కడ స్టార్ట్ అయ్యి, అంటే ఎవరైనా తప్పు చేసినా, పాపం చేసినా ముందు ఆలోచనలోనే స్టార్ట్ అయిపోతుంది పాపం. సో అందుకనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసారా, ఆలోచన లెవెల్లోనే మనం ఆల్రెడీ కమిట్ అయిపోయినట్లు మన ఆలోచన అంత భయంకరమైన ఆలోచనలు మనిషిలో నుంచి వస్తాయి. అందుకని ఆ థాట్ లెవెల్లోనే అంటే అక్కడ స్టార్ట్ అయిపోతుంది ప్రాబ్లం. అక్కడ ఆలోచన స్టార్ట్ అయింది ఎప్పుడో హృదయంలో, అక్కడ నుంచి ప్రారంభమయ్యి అది ఆ పాపం చేసిన దాకా మనం ఊరుకోం. అది మనలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని మనం అర్థం చేసుకొని ఆ ఆలోచననే మనం చంపేయాలి. ఆ ఆలోచనల లెవెల్లోనే దాన్ని చంపేయాలి. ఇది పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట. దాన్ని చంపేయడం అంటే మా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాకపోతే మనకి ఆలోచన లెవెల్లోనే దీన్ని చంపేయాలన్న స్వభావం మనకు ఉండాలి. మనల్ని క్రైస్తవులుగా మనం దేవుడు మనల్ నుంచి, అంటే దేవుడు మనం మార్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, అటువంటి సహాయం పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడగాల. ఈ ఆలోచన లెవెల్లోనే దీన్ని నేను చంపేసే స్వభావం నాకు కావాలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాల. అప్పుడు మనకు శోధన వచ్చినప్పుడు, ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మనం వాటిని చంపేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. కాకపోతే మా కోరిక ఉండాలి, మనం చంపేయాలన్న ఉండాలి. కానీ మన లోపల స్వభావం, మన శరీరానుసారమైన జీవితం, శరీరానుసారమైనటువంటి స్వభావం మనల్ని మనమే నాశనం చేసుకునేటట్లు చేసేస్తుంది. ఇది మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అర్థం చేసుకోవాల్సింది. ఈ సెక్షువల్ సిన్స్ అనేవి, లేకపోతే నాశనకరమైనటువంటివి ఈ యొక్క పాపాలు, అంటే చాలాసార్లు అంటే ఇటువంటివి అసలు స్పేర్ చేయడానికే లేదు. మనం చాలాసార్లు దీని యొక్క సీరియస్నెస్ తెలియదు, పర్యవసానం తెలియదు.
మీకు ఇందాక నేను మా ఉప అంటే ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు, అంటే ఇల్లస్ట్రేషన్ చెప్పినప్పుడు ఆ యొక్క మాల్కమ్ మార్గరిడ్జ్ గురించి చెప్పాను. ఆ ఆ యొక్క ఆయన ఈ యొక్క అంటే ఈ ఇల్లస్ట్రేషన్ ఒక దైవజనుడు ఎక్కువ చెప్పేవారు. ఆ ఇల్లస్ట్రేషన్ చాలా ఆయన ప్రపంచంలో తిరిగి అనేక దేశాలు తిరిగి దేవుని గురించి పెద్ద పెద్ద ఎవరైతే ఈ లోకంలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌లో వాటిలో చదువుకుంటున్నారో స్టూడెంట్స్, వాళ్ళకి అవేర్‌నెస్ అంటే దేవుని గురించిన అవగాహన తీసుకొచ్చిన వ్యక్తి. తీసుకొచ్చి దేవుని మాటలు చెప్పే వ్యక్తి ఈ యొక్క ఉపోద్ఘాతం, ఈ యొక్క ఇల్లస్ట్రేషన్ మాల్కమ్ మార్గరిడ్జ్ గురించి ఎక్కువ చెప్పేవాడు. కానీ ఆయన పరిచర్య అంతా చేసిన తర్వాత ఆయన చివరి దినాల్లో బలహీనమైపోయి ఆయన సమ్ ఏదో ఆయన శరీరానుసారం అంటే శరీర బలహీనత వల్ల ఆయన ఏదో డిసీజ్ వచ్చి చనిపోయారు. చనిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన కూడా ఒక సెక్షువల్ అఫైర్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అన్నది బయటకు వచ్చింది. అసలు అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన ఈయన అని. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దైవజనులు లేకపోతే మనం దేవునిలో ఉన్నాము, లేకపోతే చర్చిలకి వెళ్తున్నాము, బైబిల్ స్టడీస్కి వస్తున్నాము, లేకపోతే వాక్యం మనమే చెప్తున్నాము, లేకపోతే పాటలు పాడుతున్నాము. అయినా సరే మనం కూడా ఇటువంటి ప్రాబ్లంలో ఇటువంటి సమస్యలో పడిపోయే అవకాశం ఉంది. ఈ చివరి దినాల్లో చాలా సైతాన్ని ఈజీగా మనుషుల్ని మోసం చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. చాలా ఈజీగా అనేక మంది క్రైస్తవులు, దైవ సేవకులు మోసపోతున్నారు. మనం ఇందాక చెప్పాను 25% మంది చాలా సంవత్సరాల క్రితం సర్వే. ఇప్పుడు చాలా ఎక్కువైపోయి ఉంటారు. లేకపోతే ఈ యొక్క అశ్లీలమైనటువంటి చిత్రాలు, అశ్లీలమైనటువంటి అవి చూసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. చాలా. ఎందుకంటే అది ఒక పెద్ద కోట్ల వ్యాపారం ఈ రోజుల్లో. చాలా కోట్ల వ్యాపారం ఈ రోజుల్లో అశ్లీలం అనేది. సో కాబట్టి మన చిన్న పిల్లలు చాలా ఈజీగా అటువంటి దృశ్యాలు దొరికే అవకాశం ఉంది కదా. అటువంటి దృశ్యాలు ఈజీగా దొరుకుతున్నాయి. ఒకప్పుడు ఏవో పొరపాటున ఎక్కడైనా దొరికితే అటువంటి చూస్తే కనిపిస్తే కనిపించవచ్చు, కానీ ఇప్పుడు చాలా ఒక ఫింగర్ టిప్‌లో మనకు అశ్లీలమైన దృశ్యాలు, అశ్లీలమైనటువంటివి కనిపించే భయంకరమైన దినాల్లో ఉన్నాం. అందుకే ఈ రోజుల్లో మీరు చూస్తే చిన్న పిల్లలు చాలా త్వరగా ప్యూబర్టీ వచ్చేయడం, లేకపోతే చాలా త్వరగా అంతా మెచ్యూర్డ్‌గా మాట్లాడడం, మెచ్యూరిటీ త్వరగా వచ్చేయడం. ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, చైల్డ్ అబ్యూజ్ ఈవెన్ మగపిల్లలకు కూడా ఎక్కువగా జరుగుతుందని న్యూస్ వస్తుంది. అలాగా మనం చూస్తే చాలా విచ్చలవిడితనం భయంకరంగా పెరిగిపోయింది. చాలా బయట వాతావరణం అన్నది మనకు అర్థం కాకపోవచ్చు. క్రైస్తవులుగా మనం ఎక్కువ చర్చెస్‌లో ఉండి, లేకపోతే బైబిల్ స్టడీస్‌లో ఉండి, లేకపోతే వాటి వలన మనకు అర్థం కాకపోవచ్చు బయట పరిస్థితి. కానీ బయట చాలా భయంకరంగా ఈజీగా అనేక మంది క్రైస్తవేతరులు మోసపోతున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి వీటి మీద భయంకరమైన అసహ్యం మనకు రాకపోతే, దాని పర్యవసానం అర్థం చేసుకొని దాని మీద మనం పోరాటం చేయకపోతే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరకపోతే, మనం కూడా ఇటువంటి బలహీనతలకు శరీరానుసారమైన బలహీనతలకి వీటికి లోనైపోయే అవకాశం ఉంది. చూడండి, దేవుని ఉగ్రత వచ్చేస్తది వాళ్ళ మీదకి. దేవుని ఉగ్రత. 6వ వచనం చూస్తే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అంటే కావాలని దేవుని ఉగ్రత కోరుకుంటున్నట్లు ఇటువంటి వాటిల్లో మనం ఇన్వాల్వ్ అయితే అనేక మంది యవ్వనస్తులే కాదు, మనం అనుకుంటాం యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. కరెక్టే, కాదంటలేదు యవ్వనస్తులు, కానీ దీనికి వయసుతో సంబంధమే లేదు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఇటువంటి వాటికి లోనైపోయే అవకాశం, మోసపోయే అవకాశం ఉంది. చూడండి, చాలా జాగ్రత్తగా ఒక పెద్ద మినిస్ట్రీలు నాశనం అయిపోయాయి వీటి వలన, ఈ యొక్క జారత్వం వలన, కామాతురత వలన.
సెక్షువల్ డిజైర్స్ వలన చాలా మినిస్ట్రీలే, ఒక పెద్ద మినిస్ట్రీ ఫౌండర్ ఆఫ్ ద మినిస్ట్రీ ఒకసారి రెడ్ హ్యాండెడ్గా ఒక స్త్రీతో దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి చరిత్రలో చూసినప్పుడు. చాలా అసలు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని అనేక మంది దేవుని వైపు, పరిశుద్ధాత్మ దేవుని వైపు ఆకర్షింపబడి అనేక మందికి ఆదర్శప్రాయమైన వ్యక్తి ఆ విధంగా ఒకరోజు న్యూస్ బయటకు వచ్చేసరికి అందరూ ఏంటిది 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 అని అందరూ చాలా ఇదైపోయారు. సో అంటే చూడండి, సైతాన్ ఏం చేస్తాడంటే, చూడండి దాని వల్ల మినిస్ట్రీ ఎఫెక్ట్ అయిపోయింది. ఆ చిన్న అంటే ఆ యొక్క న్యూస్ బయటికి ఎప్పుడైతే వచ్చిందో మినిస్ట్రీ మీద అంత చెడు అభిప్రాయం కలిగిపోయింది. ఈయనైనా ఇలా చేస్తారా అని చెప్పి. సో కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండి వీటిని ఎప్పటికప్పుడు ఇది చేయకపోతే చాలా కష్టం. మనం ఆపోజిట్ సెక్స్ తో మాట్లాడేటప్పుడు, యవనస్తులు ముఖ్యంగా, లేకపోతే ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా సరే, వేరే ఆపోజిట్ సెక్స్ అంటే మగవాళ్ళు స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలు మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు దూరం మెయింటైన్ చేయాలా, నోబుల్నెస్ ఉండాలా, అంటే భాష సక్రమంగా ఉంచుకోవాలా, క్రైస్తవులంగా మనం మాదిరికరమైన జీవితాలు జీవించాలి. మాదిరికరమైన జీవితాలు జీవించాల. ఇష్టం వచ్చినట్టు అంటే వేరే వాళ్ళు చూసినప్పుడు మనం ఆ ఆడపిల్లలు మగపిల్లలు ఉంటున్నప్పుడు కొన్ని మినిస్ట్రీలు ఉంటాయి, స్టూడెంట్స్ మినిస్ట్రీస్ అవి ఉంటాయి, పరిచర్యలు ఉంటాయి. అవి అటువంటివి చాలా ఫ్రెజైల్, అంటే సున్నితమైనటువంటి పరిచర్యలు అవి. ఎందుకంటే ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పనిచేస్తుంటారు. అలాంటి టైంలో సైతాను మోసం చేసే అవకాశం ఉంది. సంఘాలకు వచ్చినప్పుడు సైతాను మోసం చేస్తాడు, మన శరీరం మోసం చేస్తుంది. వేరే వాళ్ళని చూసినప్పుడు, అబ్బాయిలు అమ్మాయిలను చూసినప్పుడు, అమ్మాయిలు అబ్బాయిల్ని చూసినప్పుడు, లేకపోతే పెద్దవాళ్ళు స్త్రీలను చూసినప్పుడు, మగవాళ్ళు స్త్రీలను చూసినప్పుడు, స్త్రీలు మగవాళ్ళని చూసినప్పుడు ఇటువంటి దుర్బుద్ధి పుట్టే అవకాశం ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి అంటే ఈ ఏరియా చాలా చాలా ఫ్రెజైల్ ఏరియా ఇది. మనం మాట్లాడుకోవాలి, ఎక్కువ డిస్కస్ చేయాలి వీటి గురించి. చాలాసార్లు మాట్లాడుకోవడానికి ఇష్టపడరు చాలా మంది. ఈ అవేర్నెస్ తీసుకురావాలి. అందుకనే చైల్డ్ అబ్యూస్ జరిగిన చాలాసార్లు తెలియదు. చాలా మంది అంటే ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళు, చిన్నపిల్లలు చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి చైల్డ్ అబ్యూస్ వల్ల. అంటే చిన్నపిల్లల మీద అత్యాచారం జరగడం వల్ల స్కూల్స్ లో జరుగుతాయి, లేకపోతే రకరకాల ప్లేసుల్లో జరుగుతాయి చైల్డ్ అబ్యూస్ అన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలా, మన కుటుంబం జాగ్రత్తగా ఉండాలా, దీని గురించి మన కుటుంబాల్లో మాట్లాడుకోవాలా, ఈ వాక్యం తీసి మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలా. బైబిల్ ఏం చెప్తుంది, ఎందుకు ఇలాగా ఇంత హార్ష్ లాంగ్వేజ్ వాడారు, చంపేయమని ఎందుకు చెప్తున్నాడు దేవుడు? మనమే ఇనిషియేషన్ తీసుకోవాలన్నట్లుంది ఇక్కడ. రోమీలకు రాసిన పత్రికలు అయితే మీరు చనిపోయారని కన్సిడర్ చేసుకోండి అన్న భాష మాట్లాడారు. కానీ ఇక్కడ చూస్తే రాడికల్ గా ఒక లాంగ్వేజ్, ఒక భాష మాట్లాడినట్లు మనకి ఇక్కడ క్లియర్ గా అనిపిస్తుంది. యేసు ప్రభు వారు సైతం ఇటువంటి భాష మాట్లాడారు, అంటే ఇటువంటి మాటలు చెప్పారు. స్పేర్ చేయొద్దని, పాపం చాలా భయంకరమైందని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ కన్ను తప్పు చేస్తే కన్ను పీకేసేటంతగా దాని మీద మనం రియాక్ట్ అవ్వాలి. అంతగా దానిని చంపేయడానికి ప్రయత్నం చేయాలి మనం. అంత అంత అటువంటి యాటిట్యూడ్ మనకు కావాలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకోవాలి. లేకపోతే ఏం చేస్తుందంటే మనకు మనమే చంపుకునేటట్లు, మనకు మనమే నాశనం అయిపోయేటట్లు చేసే ఒక పెద్ద ఏరియా ఈ ఏరియాలో. దీని వలన అనేకమైనటువంటి సంఘాలు, పరిచర్యలు స్పాయిల్ అయిపోయినాయి. దేవుని నామం ఘనపరచబడవలసిన ప్రదేశాల్లో దేవుని నామం ఘనపరచబడలేదు. పరిచర్యలో దేవుని నామం ఘనపరచబడాల్సిన పరిచర్యల్లో, వాటిల్లో, సంఘాల్లో ఇటువంటివి కానీ జరిగితే చాలా భయంకరం. ఒక్కొక్కసారి ఈ పాటలు పాడే వాళ్ళు ఉంటారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు. ఇది చాలా సున్నితమైన ఏరియా. అక్కడ కూడా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పరిచర్య చేసే
పరిస్థితులు వస్తే రావచ్చు. అలాంటి సమయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడే సైతాన్ దూరిపోతాడు. సో మన శరీరం పనిచేసేస్తుంది, ఫ్లెష్ వర్క్ అవుతుంది అక్కడ. ఆకర్షిత అంటే వయసును బట్టి లేకపోతే యవ్వనస్తులు ఎక్కువగా ప్రోన్ అవ్వచ్చు, కానీ యవ్వనస్తులు మాత్రమే కాదు, మధ్య వయసులో వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా దీనికి ఏమి అతీతులు కారు. పెద్దవాళ్ళు కూడా మోసపోయారు. అనేక మంది దైవ సేవకులు అనబడే వాళ్ళు, సంఘ కాపరులు అనబడే వాళ్ళు మోసపోతున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ రోజులో అనేక మంది ఇంటర్నెట్లో వాటిల్లో అశ్లీలమైనటువంటివి చూసేవాళ్ళు. నేను వేరే క్రైస్తవేతరుల గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాం. మనం గాని జాగ్రత్తగా కాకపోతే మన కుటుంబాలు నాశనం అయిపోయే అవకాశం ఉంది ఇటువంటి వాటి వల్ల. మన పిల్లలు దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. ఈ రెండు చాలా. ఇంకొకటి ఏంటంటే గ్రీడ్ అన్నది, అత్యాశ చాలా భయంకరమైంది. ఇది కూడా, దీన్ని కూడా మనం స్పేర్ చేయకూడదు. ఈ అత్యాశ అనేది, గ్రీడ్ అనేది మనకి దేవుడైపోతాడు చాలాసార్లు. అంటే దేవుని ప్లేస్లో ఇది వచ్చేస్తుంది అత్యాశ. అంటే మనకి అది కావాలి ఇది కావాలని కోరుకుంటాం. మనకు ఒకటి ఉందనుకో, ఒక ఇల్లు ఉందనుకోండి, ఇంకొక ఇల్లు కావాలను, ఒక కారు ఉందనుకో, ఇంకొక కారు కావాలనుకుంటాం. అది పేదవాళ్ళ ధనవంతుల అన్నది లేదు, ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. ధనాపేక్ష అన్నది, గ్రీడీనెస్ అన్నది ప్రతి ఒక్కళ్ళకి ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. పేదవాళ్ళు కూడా గ్రీడీనెస్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే ధనాపేక్షతో, అత్యాశతో బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే అందరికీ ఉంటది ఈ స్వభావం, కానీ మనం దేవునిలో ఇటువంటి స్వభావాన్ని, దీన్ని చంపేయాలి. దీన్ని కూడా ఇది కూడా లేకపోతే ఇదే మనల్ని కబళించేస్తుంది. అది కొను, ఇది కొను, దీని తర్వాత అది కొను, అక్కడ కొను, ఈ ల్యాండ్ కొను, ఆ ల్యాండ్ కొను, అక్కడ ఇంకా కొను అని. ఒకరోజు మన యేసు ప్రభు వారు చెప్పారు, ఒక ఆయన ఇలాగే ఒక సంవత్సరంకి కాదు, 2 సంవత్సరాలకి కాదు, అసలు లైఫ్ టైంకి కూడబెట్టేసి గోడౌన్లు కట్టేసి అసలు ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి సమస్య లేకుండా చేసుకుందాం అని చెప్పి గోడౌన్లన్నీ కట్టేసి ఆహారం అంతా నింపేసి ఇక నుంచి నేను తినడం, తాగడం, సుఖించడమే అనుకున్నాడంట కదా, మనకు తెలుసు. కానీ ఆ రాత్రే దేవుడు ఒకవేళ ప్రాణం తీసేసుకుంటే పరిస్థితి ఏంటి? కాబట్టి గ్రీడీనెస్ అన్నది చాలా చాలా భయంకరమైంది. అత్యాశ అనేది చాలా భయంకరమైంది, మనల్ని చాలా ఘోరంగా ఇదైపోతుంది. ఇది హృదయం లోపల నుంచి వచ్చేది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇది కదా. చూడండి, రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అన ఎట్టిదో నాకు తెలియకపోవును. చూడండి, అన్ని ఆజ్ఞలు కొంచెం పాటించవచ్చు అనిపించవచ్చు, లేకపోతే కంట్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే పదవంతు ఇవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు సన్మానించవచ్చు, ఇలాంటివన్నీ కొన్ని చెయ్యొచ్చు అనిపిస్తుందేమో. కానీ ఇది మటుకు, ఈ దురాశ అనేది, కవర్చియస్నెస్ అనేది అంటే మనం చాలాసార్లు ఇగ్నోర్ చేసేసేది ఇది, అంటే పట్టించుకోకుండా వదిలేసేది అన్నమాట. దురాశ అనేది ఒక పాపం అని, అది మనల్ని దేవుడి నుంచి దూరం చేసేస్తుందని చాలాసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. అది శరీర స్వభావం. లోపల నుంచి దురాశ అన్నది అందరికీ వస్తుంది. ఇది కావాలి, అది కావాలి, ఇంకా దాని నుంచి ఇంకొకటి కావాలి, అది కావాలి, ఇది కావాలన్న కోరిక ఉన్నది. ఆ డిజైర్ ఉంది కదా, కోరిక అనేది, అది చాలా భయంకరంగా మనల్ని ఒకదాని తర్వాత ఒకటి అలాగ ఒక దాంట్లో, ఒక లూప్లో తీసుకెళ్ళి మనల్ని తెలియకుండానే మనల్ని మనం మోసం చేసుకునే ఒక భయంకరమైన ఏరియా ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10-11 చదువుతారా? అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొని వారితోనైనను
విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. చూసారా, మనం అంటే లోకం నుంచి వెళ్ళిపోకదు, కానీ అటువంటి వాళ్ళతో అసోసియేట్ అయితే, అటువంటి డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే, అంటే ఆ గ్రీడీనెస్ అన్నది బయటకు వచ్చేస్తుంది. లోపల ఉంటది ఇది, అది బయటకు వస్తుంది, వచ్చి మనల్ని నాశనం చేసే వరకు అది వదలదు. సో అంటే బాగా ధనికులు అయిపోవాలన్నది, త్వరగా డబ్బులు సంపాదించుకోవాలన్నది, ఇటువంటి కోరికలు ఉంటాయి మనలో. అది చాలా భయంకరమైంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతారు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, సో ఇస్కరియోతు యోధ గురించి ఇస్కరియోతు యోధ అలాగే 30 నాణాల కోసం ఆశపడి, సో తర్వాత తన్ను తానే నాశనం చేసుకునేటట్లు చేసేసింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటెంట్మెంట్ అంటే ఉన్న దాంట్లో, దేవుడు మనకిచ్చిన దాంట్లో బ్రతకడం. తక్కువ అంటే మినిమల్ గా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బ్రతకడం, మనకు దేవుడిచ్చిన దాని మీద సంతోషంగా జీవించడం. ఇంకా ఇంకా అది కావాలి ఇది కావాలని చాలాసార్లు మనం ఈ తప్పుడు బోధలు చేసేవాళ్ళు, వాళ్ళు నిన్ను దేవుడు రిచ్ చేస్తాడు, నేను ఇంకా మాకు చూడండి ఇన్ని ఇల్లులు ఇచ్చాడు, మేము చూడండి ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నాం అని చెప్పి అనేక మందిని మోసం చేసే వాళ్ళు ఉంటారు. శరీరాన్ని శోధనకు గురి చేసే వాళ్ళు ఉంటారు. శరీరానుసారమైన జీవితం వైపు మనల్ని ఆకర్షించబడేటట్లు చేసే వాళ్ళు ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథం అలాంటివి చెప్పట్లేదు. మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారి శిష్యులు అటువంటి జీవితం జీవించి చూపించలేదు. సో చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, దేవునికి నమ్మకంగా మనం దేవునికి లోబడుతూ భయభక్తులు కలిగి జీవించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గ్రీడీనెస్ ని, ధనాపేక్షని, లేకపోతే సెక్షువల్ డిజైర్స్ ని, కామాతురతని, జారత్వాన్ని, ఫార్నికేషన్ ని, అది చాలా భయంకరమైనవి. అవి మనల్ని కబళించేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనల్ని మనం విమర్శించుకోవాలి. మన పరిస్థితి ఎట్లా చూసుకోవాలి. మనకి చూస్తే న్యూస్ పేపర్లు అయితే చదివితే లోకం చాలా భయంకరంగా ఉందని అర్థం అవుతుంది. కానీ అటువంటి స్వభావం మనలో కూడా ఉందని, అది ఎప్పుడైనా బయటకు వచ్చి మనల్ని కబళించేసే అవకాశం ఉందని అర్థం చేసుకొని, అటువంటి ఆలోచన ఎప్పుడైనా మొదలైతే దాన్ని ఆలోచన దగ్గరే దాన్ని చంపేయాలన్నది మనం అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, లేకపోతే పాటలు పాడొచ్చు, లేకపోతే ఏదైనా అంటే పరిచర్యలో భాగం అవ్వచ్చు, ఏదైనా కార్యక్రమం దేవుని రాజ్య వ్యాప్తి కోసం, లేకపోతే సంఘంలో ముఖ్యమైనటువంటి పాత్రలు పోషించే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ వాళ్ళు ఏమీ అతీతులు కారు. వాళ్ళు కూడా ఇటువంటి బలహీనతలకి, శరీరానుసారమైన వాటికి లొంగిపోయే అవకాశం ఉంది. అనేక మంది మన క్రైస్తవ చరిత్రలో చూస్తే లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇస్కరియోతు యోధ దగ్గర నుంచి, లేకపోతే అనన్య సపీరా వాళ్ళ దగ్గర నుంచి, ఇంకా అనేక మంది మా బైబిల్ గ్రంథంలో కనిపించవచ్చు, లేకపోతే బయట మన క్రిస్టియన్స్ లో వాటిల్లో బయట మనం చూస్తున్నప్పుడు అనేక సార్లు మనకి ఇటువంటి సందర్భాలు మనకి గుర్తు రావచ్చు. సో కాబట్టి చాలా మనల్ని మనం విమర్శించుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనం వేరే వాళ్ళని జడ్జ్ చేస్తాం. అలా ఆయన ఇలాగంట,
ఈయన అలాగంట, ఆమె ఎలాగంట, ఈమె ఎలాగంట అని గాసిప్ మాట్లాడుకోవడానికి ఇష్టపడతాం, కానీ మనల్ని మనం విమర్శించుకోం. ఎవరికి వాళ్ళే విమర్శించుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతారా మొదటి నుంచి? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. సో చూడండి, సో ఈ అత్యాస అనేది మనకి వేరే వాళ్ళల్లో కనిపిస్తుంది. ఈ యొక్క సెక్షువల్ డిజైర్స్ అన్నవి వేరే వాళ్ళల్లో మనకు కనిపిస్తుంటాయి, కానీ మనల్ని మనం చూసుకునే జ్ఞానం మనకు ఉండదు. కానీ దేవుడు సాయంత్రకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఎవరికి వాళ్ళని పరిశీలించుకుందాం. ఈ సమయంలో వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. మనం 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 జాగ్రత్తగా మన కుటుంబాలకి, మన సంఘాలకి మనం మాదిరికరంగా ఉండాలి. ఇవి కుటుంబాలు, పరిచర్యలు, వ్యక్తిగత జీవితాలను నాశనం చేసే పెద్ద ఏరియా ఇది. సెక్షువల్ డిజైర్స్ అన్నవి, గ్రీడీనెస్ అన్నది చాలా భయంకరం. దేవుని ఉగ్రతకి మనం గురైపోతాం. దేవుని ఉగ్రత అన్నది చాలా భయంకరంగా ఉంటుంది. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు, లేకపోతే అనేకమైనటువంటి కెలామిటీస్ వచ్చేసేటప్పుడు అవి ఎవరిని స్పేర్ చేయవు. సునామీలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, రకరకాలుగా మనం కరోనా వచ్చినప్పుడు అనేక మంది, అంటే దేవుని ఉగ్రత అన్నది చాలా భయంకరంగా ఉంటది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఒకవేళ నిత్య నాశనంలో వైపు కానీ మన జీవితం ప్రయాణం చేస్తుంటే చాలా అప్రమత్తంగా మనల్ని మనం మార్చుకోకపోతే, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవ క్షమించమని అడిగి ఇక మీదట అటువంటి జీవితాన్ని అసహించుకునే బుద్ధి దయచేయమని ప్రార్థన చేసుకోకపోతే చాలా భయంకరమైన పర్యవసానం ఎదురైపోతుంది. నిత్య నాశనంలో, నిత్య నరకంలో మనం మనం వెళ్ళిపోతాం. అటువైపు దేవునికి దూరం అయిపోతాం. అనేక మంది దైవజనులు అనేవాళ్ళు, అనేక మంది దైవ సేవకులు అనబడే వాళ్ళే దొరికిపోయినటువంటి ఏరియా ఇది. మోసపోయినటువంటి ఒక భయంకరమైన పెద్ద ఊబి. అందులో అనేక మంది పడిపోయారు. ఆ క్రైస్తవ చరిత్రలో చూస్తే అనేక మంది ఆ ఊబిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం ఆ ఊబి నుంచి జాగ్రత్తగా మన కుటుంబాలు, మన సంఘాలు దూరంగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలా. మనందరినీ ఊబిలో పడిపోయే బుద్ధి మనకుంది. ఈ రోజుల్లో అయితే ఈజీ, ఫింగర్ టిప్ లో ఈ ఊబిలో పడిపోవచ్చు. జస్ట్ అట్లా బ్రౌజ్ చేస్తే, స్క్రోల్ చేస్తే చాలు, మనల్ని మోసం చేసేస్తా సైతాన్, మన శరీరం. సో మీకేమన్నా సందేహాలున్నా, లేకపోతే మీరు ఏమన్నా చెప్పాలనుకున్నా చెప్పచ్చు. చాలాసార్లు అంటే మన గత జీవితంలో మనం ఇటువంటి వాటికి అంటే ఇటువంటివి మన జీవితంలో ఉండుండొచ్చు. అంటే అపవిత్రత, కామాతురత, లేకపోతే ధనాపేక్ష, ఇవన్నీ అంటే యేసు ప్రభు వారిని నమ్ముకోక ముందు ఉన్నాయి. ఇప్పుడు లేవని మనకు తెలుసు. ఇప్పుడు లేవు అని కూడా మనకు అనిపించవచ్చు, కానీ మళ్ళీ మోసపోయే అవకాశం ఎంతైనా ఉంది. గతంలో అటువంటి జీవితం జీవించాం కాబట్టి మళ్ళా అటు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి స్పేర్ చేయొద్దు అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఎందుకంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
అది ముఖ్యంగా సాయంత్రం సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం. ప్రైజ్ ది లార్డ్ అన్న. చెప్పండి. అన్న మీరు 1 కొరింథీ 5వ అధ్యాయం 10, 11 వచనాల్లో చెప్పారు కదన్న. అంటే ఆ, ఈ లోకం సంబంధంలో ఉన్న వారితో మనం ఉండొద్దు అని. ఆ, అంటే ఇప్పుడు అవును మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదన్న. అంటే అవును వాళ్ళు దేవుని అవును ఒప్పుకోలేదు ఉన్నారు. అవును సో అవును మనం కొంచెం అంటే మరీ వాళ్ళతో కలిసి తిరిగేయకుండా మామూలుగా నార్మల్‌గా మాట్లాడడానికి దానికని వెళ్తాం కదన్న. అవును. దానిలో టైం తీసి సువార్త చెప్దామని ఒకవేళ ప్రయత్నించాలి. దాని వలన మనకు నష్టం కలుగుతాదని ఏమాత్రం ఆలోచన, కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇచ్చి దీని వల్ల నీకు నష్టం జరుగుతుంది అనిపిస్తే అక్కడి నుంచి పారిపోవడం బెటర్. స్నేహం పోవచ్చు, లేకపోతే ఇంకొకటి అనిపించవచ్చు. ఇలాగే స్లోగా మనం పడిపోతాం. అందుకనే స్పేర్ చేయకూడదు, కఠినంగా ఉండాలి. అంటే కన్ను అభ్యంతర పెడితే కన్నునే తీసేయమని యేసుప్రభు వారు. అంటే లిటరల్ గా కన్ను తీసేయమని కాదు, అంత కఠినంగా వ్యవహరించాలి ఈ ప్రదేశంలో. అంటే ఈ ఈ యొక్క అంటే సెక్షువల్ డిజైర్స్ విషయంలో, కామాతురత, లేకపోతే జారత్వము, అపవిత్రత, వీటి విషయంలో దురాశ, ధనాపేక్ష, ఇవన్నీ కూడా మనల్ని నాశనం చేసేవి. చాలా సార్లు కొన్ని చూడండి, మోసపోయి వాళ్ళ జీవితాలు అంతం చేసుకునే వాళ్ళు ఉంటారు. అప్పుల పాలైపోయిన వాళ్ళు, లేకపోతే త్వరగా త్వరగా ధనికులు అయిపోవాలనుకొని డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టడం, లేకపోతే మోసపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అటువంటి స్నేహితులతో తిరగడం అంటే ఉండడం వలన మనకి ఇబ్బంది అవుతుంది అని కొంచెం డౌట్ వచ్చినా సరే వెంటనే మనం అక్కడి నుంచి పారిపోవాల్సిన అవసరం ఉంది. సో అంటే మన ఇంటెన్షన్స్ అనేవి మంచిగున్నా సరే మనకక్కడ ఆ, అనిపిస్తుంది అట్లా. ఒకటేంటంటే మనిషికి మంచి మంచి ఇంటెన్షన్స్ ఉంటాయి అనుకోవడమే పెద్ద పొరపాటు. అవును. అంటే మామూలుగా అది సువార్తని మనం అనుకోని పోయినా సరే మనకక్కడ అనిపిస్తుందంటే అటు నుంచి వెళ్ళిపోవడం చాలా బెటర్. అవును అవును థ్యాంక్ యూ. ఒకవేళ ఎవరికి ఏం సందేహాలు లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకో. మహోన్నత మాగనుడ సర్వాధికారి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. మరి రాత్రికాల సమయంలో తండ్రి మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నాయన మరి 3 వచనాలు నాయన ధ్యానించుకున్నాను తండ్రి. అయితే నాయన మరి మమ్మల్ని మేము మోసపుచ్చుకోనకుండా ప్రభువా నాయన మరి అయ్యా మరి మమ్మల్ని మేము నాయన మరి పరిశీలించుకున్నట్టుకు నాయన మరి అట్టి వివేకమును నాయన ప్రతి ఒక్కరికి రాత్రికాల సమయంలో దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు. అయ్యా నాయన మరి ఏ విధంగా నాయన మరి మేము తండ్రి మరి నీ వద్దకు చేరాలంటే ప్రభువా మరి ఈ యొక్క శరీర విషయంలో నాయన ఎంత కఠినంగా తండ్రి మరి మేము ఉండాలో నాయన మరి అనేక విషయాలను ప్రభా మా ముందు మీరు ఉంచి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన మరి ఏ ఒక్కరం కూడా నాయన మరి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా నాయన మరి మీ ఎదుట తండ్రి మరి సరైన విధంగా తండ్రి మరి నీ వాక్యంతో మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభువా నాయన మరి ఏవైతే నాయన మరి మీరు వద్దు అంటున్నారో తండ్రి అట్టి వాటి విషయంలో నాయన మరి చనిపోయిన వారంగా అటువంటి విషయాల్లో తండ్రి మరి మేము నాయన అటువంటి ఆలోచనను చంపివేసే వారంగా నాయన ప్రతి ఒక్కరం ఉండిలాగున నాయన మీ యొక్క కృపా సహాయం దయచేయండి ప్రభు. అయా దీనికి వయసుతో తారతమ్యం లేదు ప్రభు నాయన మరి. కాబట్టి ప్రతి ఒక్కరం నాయన జాగ్రత్తను కలిగి నాయన అయా మీరు ఇచ్చిన రక్షణను చివరి వరకు కాపాడుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. అయా నాయన మరి చివరి వరకు కూడా తండ్రి మరి మీ యొక్క కృపలో తండ్రి మరి మేము జీవిస్తూ నాయన ప్రతిదినము మీ యొక్క వాక్యం చేత నాయన మరి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి మరి ఆ పరిశుద్ధతలోనికి ప్రభు ప్రయాణించే విధంగా నాయన ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని పరిశుద్ధాత్మ దేవ మరి మీ యొక్క ఆత్మ సహాయము నడిపింపు మీ యొక్క నింపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని మీరే మహిమగంత ప్రభావం పొందుకొనమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.